చిలక జోష్యం చిలక తింటావా? చిలక తినకూడదు నాన్న. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. మీ పేరేంటి? క్రాంతి శాస్త్రి. నువ్వు జాగ్రత్త చిలక అంతేనా గురువు గారు? అవును. ధనరాజు పేరు మీద ఒక చీటీ తీసిలక. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా పేరు ధనరాజ్. డబ్బులు పెడతారా క్యాష్ పెడతారా సార్? గూగుల్ పే ఫోన్ పే పని చేయదా? ఎంత ముందు మనం మాట్లాడుకోలేదు. 200. 100 రూపాయలే కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. కరోనాని ధనరాజ్ శాస్త్ర ప్రకారం సార్ పేరు మీద జ్యోతిష్యం చీటీక జాతకం చూడండి ఎలా ఉంది ప్రశ్న బదులు. ఉంటదా? మీరు ఇక్కడ ఉంటారా సార్? ఇదేండి మా ఇల్లు. రేపు వేరే లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు సార్. పవర్ఫుల్. అదృష్ట రేఖ బ్రహ్మాండం కనిపిస్తుంది. అనుకున్న పని పట్ల సాధిస్తారు. అది ఎవరి వల్ల అవుతుందో లేదా నీ వల్ల పక్కా జరిగిపోతుంది. అబ్బా సాయిరామ్. కానీ ముగ్గురు కలిసి ఏ పని చేరదు సార్. ఏంటి? 3 నెంబర్. ఇద్దరైనా నలుగురు 5 మంది చేయ లాభం ఉంది. ముగ్గురు చేశారంటే ఇద్దరికి లాభం, మీకు నష్టం అవుతుంది. నలుగురు చేస్తే 5 చేస్తే ఇట్లా 5 మంది ఉండాలి. అయితే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏ పని చేసినా 11 డేస్ తర్వాత చేయాలి సార్. అంటే ఎలా 11 డేస్ అంటే అంటే? ఇప్పుడు అనుకున్న పని 11 డేస్ తర్వాత స్టార్ట్ చేయండి. ముందు పని 11 డేస్ ముందు అనుకోవాలా? ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? ఓకే ఓకే ఓకే. నల్ల బట్టలు వేయకూడదు సార్ మీరు. అవునా? ఇల్లు కట్టడం గానీ కళ్యాణం గానీ బిజినెస్ లాంటివి. పెళ్లి మనం ఎవరికి చేయలా, ఇల్లు ఎవరో కడితే వచ్చాము, బిజినెస్ ఏం చేయట్లా. కానీ చేతులు పెద్ద కార్యక్రమం జరిగేది ఉంది 2020 లోపల. కానీ మీరు గురువారం రోజు హెయిర్ కటింగ్ చేయాలి. గురువారం. ఓకే. గురువారం. మీ జాతక ప్రకారం మాత్రం పుణ్యక్షేత్రం ఎక్కడైనా వెళ్ళొచ్చారు సార్? శ్రీశైలం వెళ్ళాను. ఇంకా మైసూరులో అమ్మవారు, చాముండేశ్వరి అమ్మవారు. ఇంకేమంటే వీలైన తొందర అరుణాచలం వెళ్ళరండి సార్. మీరు వెళ్ళి వచ్చాను, మళ్ళీ వెళ్ళమంటారా? 2006 వెళ్ళారు. 26 వెళ్ళాలి. వెళ్ళండి, వీలైన తొందర వెళ్ళండి. నేను జన్మం ధన్యమైతుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంటుంది. రేపు వచ్చే సోమవారం 5గురికి పర్వాన్ని పెట్టండి. పర్వాను. శ్రీరామ్. ఓకే. కానీ అనిష్టం టైం చాలా బ్రహ్మాండం నడుస్తుంది సార్. సంవత్సరం నుంచి బ్యాడ్ టైం నడుస్తుంది. నాకు సంవత్సరం నుంచి బ్యాడ్ టైం ఉండదు. సంవత్సరం నుంచి గుడ్ టైం అనుకుంటున్నాను. ఈ చేతిలో సంపాదన కనిపిస్తే ఈ చేతిలో ఖర్చు అవుతుంది. నేను పిసినారిని, 1 రూపాయి ఖర్చు పెట్టను. నాకు అలా చెప్తున్నాను. తొందరలో నీ చేతిలో ఉండేది లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట కదా సార్. నిద్ర చేసి రండి, నీ జన్మం ధన్యమైపోతుంది. యాదగిరిగుట్టలో నిద్ర చేయాలి, అరుణాచలంకి వెళ్ళాలి. గురువారం కట్ చేయించుకోవద్దు. గురువారం నాకు మంచి రోజు. చాలా మంచి రోజు. సోమవారం 5 పర్వాణం పెట్టాలి. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. నువ్వు సూపర్ రా. కానీ ఇందులో ఒక 3 విషయాలు మాత్రం నిజం చెప్పావు. చెప్పండి సార్. అవి నేను చెప్పను. రా రాజు. ఏయ్, ఏయ్. చప్పరిస్తుందంటే చెప్తున్నావేంటే? అది జాతకం చెప్పడం దాని జాతకం మారుద్దాం.